పల్లి జిల్లా నర్సీపట్నం ఈ నెల 9వ తేదీన మాకవరపాలెం మెడికల్ కాలేజ్ ను పరిశీలించనున్న మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాకవరపాలెం మండలం భీమబోయినపాలెం వద్ద మెడికల్ కాలేజ్ ను పరిశీలించారు. రాష్ట్ర వైఎస్ఆర్సీపీ ప్రోగ్రామ్స్ కన్వీనర్ తలసిల రఘురాం, మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, స్థానిక మాజీ ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్, అనకాపల్లి వైసీపీ పార్లమెంట్ సమన్వయకర్త బొడ్డెడ ప్రసాద్, విశాఖపట్నం వైసీపీ అధ్యక్షులు కెకే రాజు మరియు పార్టీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం అనకాపల్లి వైసీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ మంత్రులు, మాజీ శాసనసభ్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు పాల్గొన్నారు. పత్రికా సమావేశంలో ఉత్తరాంధ్ర వైసీపీ రీజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు మాట్లాడుతూ, ఈ నెల 9వ తేదీన అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం మాకవరంపాలెం వద్ద నిర్మాణంలో ఉన్న మెడికల్ కాలేజ్ను మాజీ మంత్రివర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు పరిశీలించడం జరుగుతుందని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిని తీసుకుని తమ సొంత జాగీర్లాగా ఉపయోగించుకున్న తర్వాత మళ్ళీ ఎవరైనా వెనక్కి తీసుకోగలుగుతారా? అసలు పాడేరు లాంటి చోట ఒక ప్రభుత్వ వైద్య కళాశాల వస్తుందని చెప్పి, అక్కడ ఒక పెద్ద ఆసుపత్రి వస్తుందని చెప్పి ఎప్పుడన్నా ఎవరన్నా కలగన్నారా? అంత గిరిజన ప్రాంతంలో మారుమూల కూడా జగన్ గారు ఈ వసతులు తీసుకొస్తే నిర్దాక్షిణ్యంగా చంద్రబాబు నాయుడు ఇవాళ అమ్మేసే కార్యక్రమం చేస్తూ ఉన్నాడు. దీన్ని వైఎస్ఆర్ పార్టీ పూర్తి స్థాయిలో వ్యతిరేకిస్తుంది. మొట్టమొదటిసారిగా ఈ కళాశాలని పరిశీలన కోసం మన జిల్లాకి, అనకాపల్లి జిల్లాకే జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు కనుక ఈ కార్యక్రమాన్ని అందరూ కూడా అర్థం చేసుకుని సహకరించాలని చెప్పి మా పార్టీ నాయకులు, కార్యకర్తలతో పాటు అదేవిధంగా అన్ని వర్గాలను కూడా కోరుతూ ఉన్నాం. అంటే కళ్ళు ఉన్న వాళ్ళకైతే కనిపిస్తాయి, కళ్ళు మూసుకుని మాట్లాడే వాళ్ళకి, అడ్డదిడ్డంగా మాట్లాడే వాళ్ళకి ఏం కనపడవు. ఒకసారి వస్తే స్పీకర్ గారు కానీ ఇతర నాయకులు కానీ వెళ్ళి చూస్తే ఆ బిల్డింగ్లు ఎందుకు కడుతున్నారో తెలుస్తుంది. అంతే తప్పించి అదేమి మల్టీప్లెక్స్ కాదు, లులుకి ఏమి ఇవ్వలేదు. అక్కడ GO 204 ఇక మా మాజీ మంత్రివర్యులు అమర్నాథ్ గారు చెప్తున్నారు, అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్ GO నెంబర్ 204 అక్కడ మెడికల్ కాలేజ్, నర్సీపట్నం మెడికల్ కాలేజీ కోసం అది విడుదల చేశారు. మొట్టమొదటి దానికి అనకాపల్లిలోనే స్థలాన్ని కేటాయించి ఇక్కడ నిర్మాణం చేయాలనుకున్నప్పుడు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆటంకాలు రావడంతో తిరిగి మళ్ళీ దాన్ని నర్సీపట్నాన్ని మార్చిన విషయం కూడా ఆ రోజు ప్రజా సంబంధ వ్యవహారాలు తెలిసిన ఎవరికైనా సరే తెలుస్తుంది. ఈ కూటమిలో ఉన్న నాయకులు మరి అధికారం వచ్చింది కాబట్టి ఈ విధంగా ప్రవర్తిస్తున్నారో లేకపోతే కావాలని అబద్ధాలు మాట్లాడుతున్నారో కానీ ఒకసారి వెళ్ళి చూస్తే అది మెడికల్ కాలేజీ కాదో వాళ్ళకి అర్థం. మరి అది మెడికల్ కాలేజీ కాదనుకున్నప్పుడు వీళ్ళు ఎందుకు ప్రైవేటైజేషన్ ఇస్తామని చెప్పి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పిలిచారు? వాళ్ళు పిలిచిన దాంట్లో ఉందా? అది నర్సీపట్నం ఉంది కదా, మరి దేనికి ఇద్దాం అనుకుంటున్నారు? మాట్లాడేటప్పుడన్నా కొంచెం అవగాహనతో మాట్లాడితే వాళ్ళ సీనియారిటీ గౌరవం ఉంటుంది. ఇదే కాదు, బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో దసరా వేడుకలు. విశాఖ జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రావణ దహనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్బీ మాట్లాడుతూ, బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో దసరా వేడుకలు. అధినేత ప్రతినిధి విశాఖపట్నం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రావణ దహనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న నగర పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్జీ మాట్లాడుతూ, విజయాలకు ప్రతీకగా విజయదశమి పర్వదినం నిలుస్తుంది. కార్యక్రమానికి ముందుగా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి పోలీస్ కమిషనర్ శంఖబ్రత బాగ్జీ అంజలి ఘటించారు. విజయదశమి అంటేనే చెడుపై మంచి సాధించిన గొప్ప మహత్తర కార్యక్రమంగా పురాణ ఇతిహాస కథనాలు చెబుతున్నాయన్నారు. పాండవులు, రాముడు తదితర దేవతామూర్తులు ఎందరో విజయదశమి రోజున జమ్మి చెట్టును ఆరాధించి ఎన్నో గొప్ప విజయాలు సాధించారని, దసరా విశిష్టతను రామేశ్వరి తెలియజేశారు. ఆ మహిషాసురుణ్ణి వధించి రాక్షస సంహారం గావించారన్నారు. అందువల్ల దేశవ్యాప్తంగా దసరా రోజున రావణ దహనం కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. సందేశం ఇచ్చారండి, అదే ఆయన జీవితంలో కూడా పాటించారండి. పుట్టిన రోజు నుండి ఆఖరి రోజు వరకు మన భారతదేశం కోసం, భారతదేశ ప్రజల కోసం
ఆయన జీవితం అంకితం చేశారండి. ఆయన జీవితం మనమందరం ఒక స్ఫూర్తిగా తీసుకొని ఆయన చూపెట్టిన మార్గంలో మనం అందరం నడవాలి. మన దేశం ఆయన వల్ల ఆయన చూపెట్టిన మార్గంలో నడుస్తూ ఉంటేనే మనకు స్వాతంత్రం వచ్చింది. సో ఈరోజు మనం అందరం ఆయన్ని స్మరించుకుంటున్నాం. ఈరోజు ఒక్కరోజు కాదు, ప్రతిరోజు మనం గాంధీ గారిని స్మరిస్తూ ఆయన చూపెట్టిన మార్గం, ఆయన చెప్పిన సందేశం గుర్తుపెట్టుకుంటూ ప్రతిరోజు ఆయనకు గౌరవించాలి, ఆయన చెప్పిన మాటలు నడవాలి. థ్యాంక్ యూ. వారి సందేశం విని చట్టం అమలు చేయమంటే కార్మికులను తొలగించడం చట్ట వ్యతిరేకం. జేపీ ఆఫ్ స్పోర్ట్స్ కార్మికులను చట్ట విరుద్ధంగా నిలిపివేయడం మరియు వేతనాలు చెల్లించకపోవడం చైర్మన్ కి తక్షణ జోక్యం కావాలి. చైర్మన్ ఆఫీస్ వద్ద నిరసన. విశాఖ పోర్ట్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ప్రెసిడెంట్. విశాఖపట్నం పోర్ట్ పరిధిలో జేపీ ఆఫ్ సోర్స్ కార్మికులు గత సంవత్సరం నుంచి పనిచేస్తూ ఉన్నారు. గత సంవత్సరం నుంచి ఈరోజు కనీస వేతనాలు అమలు చేయట్లేదు చెప్పేసి అక్కడుండే కాంట్రాక్టర్కి, హెచ్ఓడి డీసీ గారికి, చైర్మన్ గారికి తెలియజేయడం జరిగింది. అయినా సరే ఇప్పటి వరకు కనీస వేతనం అమలు చేస్తామని చెప్పి అంగీకారంకి వచ్చి చివరికి లేబర్ కమిషనర్ గారు కూడా అంగీకరించి ఈ రోజుకి కనీస వేతనం అమలు చేయట్లేదు. నిన్న సడన్గా దసరా అని చూడకుండా కూడా మీ కార్మికులందరూ బయట ఉండాలని చెప్పేసి వర్షంతో సహా బయట పెట్టేశారు. ఇది చట్టరీత్యా నేరం. ఎందుకంటే మేము ఆల్రెడీ స్ట్రైక్ నోటీస్ ఇస్తే లేబర్ కమిషనర్ గారు మీరు స్ట్రైక్ చేయొద్దు, చర్చల ద్వారా పరిష్కారం చేసుకోండి అని చెప్పేసి ఆర్ఎల్సీ గారు చెప్తే దాన్ని పాటించి మీరు స్ట్రైక్ చేయకుండా ఈరోజు కనీస వేతనం అమలు చేయండి. ఈరోజు ఏదైతే సెలవులు ఇవ్వట్లేదో అలాగే 12 గంటలు పని చేపిస్తున్నారు, ఇది చట్టరీత్యా నేరం కాబట్టి అవన్నీ అట్లా అమలు చేయండి అని చెప్పేసి మేము ఒక పక్కన అడుగుతుంటే రెండవ పక్కన ఇల్లీగల్గా ఈరోజు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా ఏమీ చేయకుండా ఈరోజు ఆపేశారు. డీసీ గారు కూడా దీంట్లో ఆయన కొమ్ము కాస్తున్నారు కాంట్రాక్ట్ గారికి. కానీ డీసీ గారు కూడా వెంటనే స్పందించాలి. మీకు కాంట్రాక్ట్కి ఏమున్నాయో బయట పెట్టాలి. ఎప్పటికైనా సరే తొలగించిన ఏదైతే నిలుపుదల చేసిన కార్మికులందరినీ విధుల్లో చేసుకోవాలి. లేబర్ కమిషనర్ ఇప్పటికే ఆల్రెడీ కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పేసి బేసిక్ పాత ఏవైతే పెండింగ్ ఉన్నాయో సెలవులకు సంబంధించి కానీ, పని గంటలకు సంబంధించి కానీ రన్నాట్లు ఇవ్వాలని చెప్పారు. ఆ రన్నాట్లు అమలు చేయాలని చెప్పి కోరుతున్నాం. ఇప్పటికైనా సరే వాళ్ళు పనిలో పెట్టుకొని కనీస వేతనాలు అమలు చేయకపోతే మాత్రం మిగతా పోర్ట్లో ఉండే పర్మనెంట్ ఎంప్లాయీస్ యూనియన్ కూడా కలుపుకొని ఆందోళన చేయవలసి వస్తుంది. దానికి పూర్తి బాధ్యత ఇలా కాంట్రాక్టర్ చైర్మన్ గారు బాధ్యత వహించాల్సి వస్తుంది. అటువంటి లేకుండా ఇప్పటికీ ఆల్రెడీ చైర్మన్ గారికి మనం మెయిల్ పెడితే వెంటనే పర్సూ చేస్తామని చెప్పారు. పర్సూ చేయడమే కాదు, వెంటనే విధులు తీసుకునే వరకు మా పోరాటం కొనసాగుతుంది. దసరా ఉత్సవాలంటే ఇక నుంచి విజయవాడ పేరు కూడా గుర్తుకొస్తుందని సీఎం చంద్రబాబు అన్నారు. విజయవాడ ఉత్సవంలో భాగంగా 280కి పైగా ఈవెంట్లను నిర్వహించారు. లక్షలాది మంది వీటిని వీక్షించారు. ఆదర్శం అవుతుంది. మనందరం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శనం చేసుకున్న భక్తులను చూస్తే నేను మొన్న వచ్చాను. ప్రభుత్వం యొక్క లాంఛనాల్ని దుర్గమ్మ తల్లికి పట్టు వస్త్రాల రూపేణ ఇవ్వడానికి నేను వచ్చినప్పుడు వాళ్ళ ఉత్సాహం చూశాను. అంటే ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏవైతే పుణ్యక్షేత్రాలు ఉన్నాయో, దేవాలయాలు ఉన్నాయో, ఇవన్నీ మనకు మానసిక ఆనందాన్ని కలిగించి ఎక్కడికక్కడ హీలింగ్ సెంటర్స్గా పనిచేస్తాయి. ఇప్పుడు మీ అందరి దగ్గర టెక్నాలజీ పెరిగిపోయింది. ఒకప్పుడు నేనే చెప్పాను, అందరూ కూడా సెల్ ఫోన్ అవసరం అని చెప్పాను, ప్రమోట్ చేశాను. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ వల్ల టెన్షన్లు పెరిగిపోతున్నాయి. కొంతమంది ఓసారి నాకు అనిపిస్తుంది, ఒకప్పుడు నన్ను అందరూ ఎగతాళి చేశారు సెల్ ఫోన్ అవసరమా అని. ఈరోజు చూస్తే సెల్ ఫోన్ లేని వాళ్ళు లేరు. రెండోది, భార్య భర్త లేకపోయినా ఉంటాడు, భర్త భార్య లేకపోయినా ఉంటుంది. సెల్ ఫోన్ లేకపోతే ఇద్దరూ ఉండలేరు. సెల్ ఫోన్ అవసరం, కానీ దాన్ని వాడుకోవడం కూడా సమర్థవంతంగా వాడుకుంటే, ఇప్పుడే రోబోటిక్ కిచెన్ చూశారు, దానికి బ్యాకింగ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఎంతమంది వస్తే ఏమేమి దానికి వేయాలనో
అవన్నీ ప్రాపర్గా మిక్స్ చేసి ప్రాపర్గా హీట్ చేసి యూనిఫామ్ క్వాలిటీ అదే మరి యూనిఫామ్గా అన్నీ కలిపి వస్తాయి. అంటే రాబోయే రోజుల్లో మీరు ఊహించుకోవాలి, టెక్నాలజీ ఈజ్ ఎ గేమ్ చేంజర్. ఈ దేశంలో మొదటి నుంచి కూడా మాట్లాడిన ఏకైక వ్యక్తి టెక్నాలజీ గురించి నేనే మాట్లాడాను. ఆ అడ్వాంటేజ్ ఈరోజు హైదరాబాద్కు వచ్చింది. భవిష్యత్తులో అమరావతి అనగానే, విజయవాడ అనగానే గుర్తొచ్చేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గుర్తొస్తుంది. ఒకప్పుడు నేను హైటెక్ సిటీ కట్టి ఐటీని ప్రమోట్ చేశాం. ఒక నిర్ణయం, ఈరోజు ప్రపంచం ఎక్కడికి పోయినా ఎక్కువ తలసరి ఆదాయం వచ్చేవాళ్ళు తెలుగు వాళ్ళు. ఒక నిర్ణయం పెను మార్పులు తీసుకొచ్చింది. ఇక్కడికి వచ్చినప్పుడు నేను క్వాంటమ్ వ్యాలీ, అదే సమయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. కరడు కట్టిన బవేరియా గ్యాంగ్ సభ్యుడిని అరెస్ట్ చేసిన విశాఖపట్నం సిటీ పోలీస్. అతడి ద్వారా 9 స్నాచింగ్ కేసులు, 2 బైక్ దొంగతనాలు ఛేదించిన విశాఖపట్నం సిటీ పోలీస్. కరుడు కట్టిన బవేరియా గ్యాంగ్ సభ్యుడిని అరెస్ట్ చేసిన విశాఖపట్నం సిటీ పోలీస్. అతడి ద్వారా 9 స్నాచింగ్ కేసులు, 2 బైక్ దొంగతనాలు ఛేదించిన విశాఖపట్నం సిటీ పోలీస్. ప్రధాన నిందితుడు పేరు ధర్మేంద్ర కుమార్ అలియాస్ కుమార్, వయసు 34 సంవత్సరాలు, తండ్రి దివంగత మన్ను కుమార్, జన్మస్థలం అల్లాదీన్పూర్ గ్రామం, జింజువా పిఎస్, షామ్లీ జిల్లా, ఉత్తరప్రదేశ్. వ్యక్తిగత వివరాలు: చదువు 6వ తరగతి వరకు, వృత్తి నేరాలు, పగల్ మోసాలు చేయడం. నిందితుడి క్రిమినల్ హిస్టరీ: ధర్మేంద్ర కుమార్పై దేశవ్యాప్తంగా 24 క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. సెక్షన్లు: ఐపీసీ 147, 148, 149, 307, 392, 353, 379, 394, 411, 483, 201, 34 మరియు యూపీ గ్యాంగ్స్టర్స్ అండ్ యాంటీ సోషల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ 1986. స్నాచర్స్, రాబరీస్, చాలా రకాల అఫెన్సెస్లో ఉన్న, చాలా సెన్సేషనల్ కేసెస్లో ఉన్న బవేరియా గ్యాంగ్ని వైజాగ్ సిటీ పోలీస్ అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళు సెప్టెంబర్ 17వ తారీఖున సిరీస్ ఆఫ్ అఫెన్సెస్ చేశారు వైజాగ్ సిటీలో. 7 స్నాచింగ్స్, 2 బైక్ అఫెన్సులు కూడా చేసి అది ఒక సెన్సేషన్ లాగా అయింది వైజాగ్ సిటీలో. సో ఇమీడియట్గా వైజాగ్ క్రైమ్ పోలీసు వీళ్ళని విత్ ఇన్ 1 day 24 hours వీళ్ళు ఎవరనేది ఐడెంటిఫై చేశారు. అట్లాగే ఈ గ్యాంగ్, పర్టికులర్ గ్యాంగ్ అదర్ స్టేట్ గ్యాంగ్ అని తెలుసుకొని వాళ్ళని ఫాలో అవడం జరిగింది. మా టీమ్, వైజాగ్ సిటీ క్రైమ్ టీమ్, కంచర్పాలెం ఇన్స్పెక్టర్ గారు అండ్ కంచర్పాలెం ఎస్ఐ అండ్ 1 టౌన్ ఎస్ఐ, వీళ్ళందరి టీం కూడా ఉత్తరప్రదేశ్ కూడా వెళ్ళడం జరిగింది. బవేరియా గ్యాంగ్ మెంబర్స్ని అందరినీ ఐడెంటిఫై చేసి వాళ్ళని, అందులో మెయిన్ బ్రెయిన్ ఎవరైతే ఉన్నారో అతన్ని ఈరోజు మీ ముందు ప్రవేశపెట్టడం కూడా జరుగుతుంది. ఇతన్ని అరెస్ట్ చేశాము. ఇతని టీంలో, ఈ గ్యాంగ్లోని ఇంకా 3 ఉన్నారు, వాళ్ళని కూడా త్వరలోనే మేము పట్టుకుంటాము. వీళ్ళు మొత్తంగా వైజాగ్ సిటీలో 7 స్నాచింగ్స్ చేశారు. ఫస్ట్ ఇనీషియల్గా 15వ తారీఖున వీళ్ళు వైజాగ్ రావడానికి ప్లాన్ వేసుకోవడం జరిగింది. 17వ తారీఖున అంటే 17th సిటీకి రావడం, ఇనీషియల్గా 2 బైకులు, ఒకటి ఎంఆర్పేట్ లిమిట్స్లో, ఒకటి 2 టౌన్ లిమిట్స్లో 2 బైకులు చోరీ చేసి వాటిని యూజ్ చేసి సిరీస్ ఆఫ్ స్నాచింగ్స్. శ్రీవారి దర్శనార్థం ఇచ్చేసే సామాన్య భక్తులకు మరింత మెరుగ్గా శ్రీవారి దర్శనం, వస్తే అన్నప్రసాదాలు తదితర సౌకర్యాలు కల్పిస్తామని టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు అన్నారు. చైర్మన్ బిఆర్ నాయుడు భక్తులను ఉద్దేశించి మాట్లాడారు. శ్రీవారి సేవకులు, మీడియా వారికి, భక్తులకి ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. గౌరవ ముఖ్యమంత్రులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి బ్రహ్మోత్సవాల్లో మొట్టమొదటి రోజున అంటే 24వ తారీఖు నాడు వారు రావటం, ఈ శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించడం కూడా జరిగింది. ఆ సందర్భంగా 2026 సంవత్సరానికి సంబంధించినటువంటి క్యాలెండర్లు అయితే ఏముంది, డైరీలు కూడా వారి స్వహస్తాలతో
ఇనాగ్రేట్ చేయటం జరిగింది. శ్రీవారి భక్తుల సౌకర్యార్థం కోసం 2018లో ప్రారంభించినటువంటి ఏదైతే పిఎసి 5 ఆ భవనాన్ని భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్యమంత్రులు కలిసి ప్రారంభించడం జరిగింది. వైకుంఠ క్యూ కాంప్లెక్స్ లో క్యూ లైన్ల నిర్వహణ కోసం నూతనంగా నిర్మించినటువంటి ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ని వారు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా గరుడ సేవ రోజున బ్రహ్మోత్సవాలకు వచ్చినటువంటి భక్తుల గ్యాలరీలోను క్యూ లైన్లోను నేను పాలక మండలి సభ్యులు అధికారులు అందరూ కలిసి ఈఓ గారు, జేఓ వీరబ్రహ్మం గారు, సివిఎస్ఓ గారు మురళీకృష్ణ గారు, జిల్లా ఎస్పీ సుబ్బారాయుడు గారు, టీటీడీ ఉన్నతాధికారులు అందరూ కూడా మాట్లాడటం జరిగింది. టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై భక్తుల్లో 100% సంతృప్తి వ్యక్తం చేయడం కూడా జరిగింది. భక్తులకి టీటీడీ కల్పించిన ఏర్పాట్లపై గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా తన ట్వీట్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ పాలక మండలి సభ్యులు అయితే ఉంది, అధికారులు, ఈ వాలంటీర్స్, శ్రీవారి సేవకులు అందరూ కూడా ఈ కార్యక్రమానికి సహకరించినందుకు చంద్రబాబు నాయుడు గారు కృతజ్ఞతలు తెలియజేశారు. గరుడ సేవ రోజున హోల్డింగ్ పాయింట్ ద్వారా ఈసారి అదనంగా 30,000 రీఫిల్లింగ్ ద్వారా 15,000 మందికి దర్శనం జరిపించడం జరిగింది. బ్రహ్మోత్సవాలకు ఈ 8 రోజుల్లో హామీలతో మభ్యపుచ్చిన చంద్రబాబు సర్కార్ మరోసారి మహిళలను దారుణంగా దగా చేస్తుందని వైఎస్ఆర్సీపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు విజయవాడ ఈస్ట్ ఇన్ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు. ఇప్పటికే మాజీ సీఎం వైఎస్ జగన్ ఇచ్చిన ఆసరా, చేయూత, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం పథకాలను పూర్తిగా రద్దు చేసిన కూటమి ప్రభుత్వం అని ఫైర్ అయ్యారు. ప్రతి మహిళకి నేను 1,500 రూపాయలు ఇస్తాను అధికారంలోకి రాగానే అని చెప్పని ఏదైతే ఆయన హామీ ఇచ్చారో దాన్ని పూర్తి చేయలేదు. మా నిరుద్యోగ సోదరులు ఎవరైతే ఉన్నారో నేను అధికారంలోకి రాగానే మీకు నిరుద్యోగ భృతి ఇస్తాను అని చెప్పని ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ గారు పూర్తి చేయలేదు. 50 ఏళ్ళకే పెన్షన్ ఇస్తానని చెప్పారు చంద్రబాబు గారు. ఆ హామీని కూడా ఆయన పూర్తి చేయలేదు. అదేవిధంగా రైతులు కానివ్వండి, మహిళలు కానివ్వండి, విద్యార్థులు కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలు ఈరోజు ఈ రాష్ట్రంలో సంక్షేమ కార్యక్రమాలు లేకుండా, అభివృద్ధి కార్యక్రమాలు జరగకుండా అనేక ఇబ్బందులు, అనేక సమస్యలతో ఉంటే నిన్న చంద్రబాబు గారు వచ్చి 5 నెలల క్రితం ఈ రాష్ట్రంలో విధ్వంసం ఉండేది, ఎవరు కూడా సంతోషంగా లేరు, ఏదో నేను వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు గారు సంతోషంగా ఉన్నారని చెప్పని అంటున్నారు. మేము ఒకటే అడుగుతున్నాం, ఈ హామీలు నెరవేర్చండి. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు దసరా అప్పుడు కానివ్వండి, సంక్రాంతి అప్పుడు కానివ్వండి, ఉగాది అప్పుడు కానివ్వండి, ఆ టైంకి సంక్షేమ పథకాలతో ప్రజానికానికి, మహిళలకి ఆర్థికంగా అండగా ఉండి ప్రతి పండగ విషయంలో ప్రతి పండగ దాంట్లో గారా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు అందరు గారు సంతోషంగా ఉండేవారు. మరీ ముఖ్యంగా మా విజయవాడ నగరంలో అయితే మేము చేసిన జగన్మోహన్ రెడ్డి గారు ఒక నాయకత్వంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల వల్ల ప్రజానికం అరే మా ప్రాంతంలో ఎంతో అభివృద్ధి చెందిందని చెప్పి సంతోషంగా ఉన్నారు. ఈరోజు మీరు వచ్చిన తర్వాత కేవలం ఈవెంట్ మేనేజ్మెంట్గా, ఈవెంట్ మేనేజర్గా మీరు ముందుకెళ్తాం గారే జరుగుతుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో విద్య పరంగా ఎవరన్నా సంతోషంగా ఉన్నారా? వైద్యం పరంగా ఎవరన్నా సంతోషంగా ఉన్నారా? లా అండ్ ఆర్డర్ ఈరోజు మేము ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు
ఈరోజు పోలీసు వాళ్ళతో ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిపాలన చేశాం. కానీ ఈరోజు మీరు వచ్చిన తర్వాత తప్పుడు కేసులు, అబద్ధపు కేసులు, లేకపోతే కొత్తగా సోషల్ మీడియా కేసులు అని చెప్పని ఈరోజు ప్రజానీకాన్ని మీరు అందరూ ఇబ్బంది పెట్టారు. అంటే వీళ్ళ పరిపాలన ఎలా ఉంటుందంటే అన్నీ బలవంతపు బాగా రుద్దుతారు కదా జనాల మీద, ఆ విధంగా రుద్దుతారు. గతంలో మనం చూసాం అనంతపూర్లో ఏదో సూపర్ 6, సూపర్ 7 వల్ల ప్రజలందరూ సంతోషంగా ఉన్నారు, అది సూపర్ హిట్ అయిందని చెప్పని చంద్రబాబు గారు చెప్పారు. ఎక్కడ ఉన్నారు అంటే మీ డబ్బా కొట్టుకోవటం కోసం నిన్న విజయవాడ ఉత్సవాల్లో మీరు ఉపయోగించుకున్నారు. నిన్న ఆయన మాట్లాడుతున్నారు,